ఎవడు బే నువ్వు? నువ్వెవడు బే? ఆయన నాకు కావాలి. ఆడు నాకు బి కావాలి బే. ఆడు నా కాడ 10,000 తీసుకుంటూ 4 రోజులు వేస్తానని. నెలపాయ 2 నెలపాయ ఇప్పుడు దొరికిండు కొడుకు. క్రికెట్ బెట్టింగ్ అని 10 రూపాయల వడ్డీ లెక్క 50,000 తీసుకుని సలహాలు. అరే ఇండియా ఓడిపోతాను బెట్టింగ్ వేసాం కానీ గెలిచింది, అది నా తప్ప. మాకి ఇంటి ఓడిపోతాం బెట్టింగ్ వేస్తావు బే. నిన్ను బతకనియ బిడ్డ. అన్నా నీ బాకీ సంగతి మర్చిపో, నేను మర్చిపోతా. ఈ నా కొడుకు సచ్చిండు. రేయ్ కట్టమైసంని తల్చుకో. సగం చచ్చిండు. ఆపిన ఎందుకు చెప్పో అన్నా. ఇప్పుడు ఈడాన్ని చంపిండు అనుకో మన పైసలు పోతాయి కదనే. గదే ఈడి 10,000 మనమే ఇచ్చేసినాం అనుకో ఆడిని మనకు వదిలేస్తాడు. గప్పుడు ఆ కొడుకు తాన 10కి 50 కలిపి వసూలు చేసుకోవచ్చు. తమ్మి నీ 10,000 నేను నీకు ఇస్తా అని నాకు వద్దే రాదురాబాయ్. ఇదిగో తీసుకో. నా పైసలు నాకు వచ్చి నాకు ఈ గబ్బు నా కొడుకు నాకు దేనికి? కూసు తింటాం కూడా పనికిరాడు. తీసుకా గబ్బిళ్ళం లెక్కలు ఆడుతుండు. తమ్మి వస్తా. అన్నా అదేంటన్నా నన్ను వీళ్ళకి మేత కింద వదిలేసి వెళ్ళిపోతున్నావు. బాకీ తిరిగినాక నీతో నాకు పనే ఉంది బే. కట్ట మైసం మీద ఒట్టు నువ్వు వెళ్ళావంటే. ఏందిరా కట్ట మైసమ్మా? నీకు తెలుసు కదా కట్ట మైసం అంటే సెంటిమెంట్ నాకు. అన్నా అన్నా ఎలా రేపు దందలు ఎట్లా నడుస్తున్నాయి? బ్యాంకులు పైసలు ఇచ్చి ఇన్స్టాల్మెంట్ లెక్క తీసుకుంటున్నాయి. అలాగే ఎవలా కాడు కూడా ఇన్స్టాల్మెంట్ లెక్క కడతాడు. అన్నా నువ్వు ఒప్పుకోవద్దు. ఇప్పుడు ఒప్పుకోమని చెప్పరా? నీ అబ్బా ఇద్దరు పెద్దోళ్ళు మాట్లాడుతారు. లుడ్డి చేస్తావు ఎందువే? ఏంది నాయుడు? అవు బాయ్ మొండి బాకేసులు అవుతుంటే మధ్య నీళ్ళు లేదురా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ లెక్క 10,000 ఇచ్చి ఏముందనా తానెత్తానకే. పెద్ద మనిషికి ఎత్తి చూపిస్తావరా? కాళ్ళు పట్టుకోరా. కాలు పట్టుకోరా. పట్టుకోమని నేను బే. నేనా? ఇంకోసారి పట్టుకున్నా. ఛీ దినామ సెటిల్మెంట్ అయిపోయిందా? వస్తానే ఈ బే అన్నా హ్యాపీగా నాకు కొందరికి వచ్చిన పో. చల్ బే హట్ హట్. అన్నా నీకు జేబులోకి వెళ్ళి తీసిన 10,000 ఏమైనా? గివే మరి బుజ్జిగాడు నీకు ఇచ్చిన 10,000? గివే మరి గిడ నీ 10,000 ఏమైనా? గివే అన్నా ఆడు మన పైసలు మన చేతుల్లోనే పెట్టి మనది మనకే. ఎలా బెట్ట కట్టింది నువ్వు, తన్నులు తిన్నది నేను. అందుకే గారు తప్పించా. ఫ్రెండ్ మాత్రం చేయలేవేంటి? అయితే నాకు బీర్ కొట్టించా. బీర్లకు కూడా కొట్టిస్తారా? ఆడెత్తిన బండబడా, ఆడి కొంపకి నిప్పెట్టా, ఆడిగుండకి సిల్లుబడా. ఎవడయ్యాడు నీ స్కూటర్ ని గుద్దినాడు? మా నెల్లూరు చెత్తలాది కింద పడి సావా. ఎవడాడు? పెద్దగా దెబ్బలు తగలలేవే. యో నీ గురించి ఎవడయ్యా ఏడుతా ఉన్నాడో? మా పుట్టింటోళ్ళు ఇచ్చిన టీవీ పగిలిపోయిందని కాదు. పైకి అట్టగా అంటున్నాడు గాని బావకి చెప్పుకోలేని చోట చెప్పుకోలేని రేంజ్ లో దెబ్బలు తేలేసినాక. ఏంది ఈ కూడా దెబ్బలేనా? మా నెల్లూరులో వాటిని ఏసకపోయిని అంటారు. అట్నా? మరి మీ నెల్లూరులో ఈటలు ఏమంటారక్క? ప్లీజ్ పట్టుకుని యాదవా అంటారు. నీకు నా మీద అభిమానం పెరిగిపోయింది అక్క. అక్క తొక్క ఎదవరుసల ముయ్యే. వదిన అసలు ఏం జరిగిందంటే తమ్ముడు 22-1-4-4-21 3-8-5-16-16 5-19-21 22-15-4-4-21-18-1 4-1-14-9-11-9 14-15-20-9-4-21-12-1. యో ఏందయ్యా మీ అంకెల భాష? నేను కాపురానికి వచ్చిన కొత్తల్లో కా భాష అదర్థమైపోయిందని జా భాష. ఇప్పుడేమో అంకెల భాష. మీరేం మాట్లాడుకున్నారో నాకు తెలియాలా? నాకు అర్థమైందిగా. నేను చెప్పను. చెప్పవా? ఏమి లేదు అక్కయ్య, ఈ అంకిల్ బస్ చాలా సింపుల్. ఏబిసిడీలన్నీ 26. అది ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3. కరెక్ట్ సింక్ లో ఉన్నావు. మనోడు ఏమన్నాడంటే 3-8-5-16-16 19-21 అంటే ఈ యాక్సిడెంట్ కారణం వీడే అని చెప్పేస్తాడు. దానికి బాగా ఏమన్నాడంటే 14-15-4-14-9-11-9 వద్దురా దాని నోడదోలు ఎక్కువ అన్నాడు. ఏమయ్యా మేము సుఖంగా ఉండడం నీకిష్టం లేదా? రాక రాక 10 ఏళ్లకి ఇంటికి ఓ బిడ్డ రాబోతుండాడే. పొరపాటున ఏమన్నా జరుగుండుంటే నా బిడ్డ తండ్రి లేని వాడు అయ్యుండేవాడుగా. వదిలేవే, వాడు కావాలని చేయలేదు, ఏదో పొరపాటున. పొరపాటు నీది కాదయ్యా, మీ అమ్మ నాయనల్ది. నీ వెనకమాలే గన్ నా వెనకమాల ఇడిసిపెట్టుండ్లా. ఉద్యోగం సద్యోగం ఏం లేదు గాని అలకలకు మాత్రం ఏం తక్కువలా. ఒరే ఎదవా అది నిన్నంటే. పెరుగువాడు ఎంత పులిస్తే అంత బాగుండదు అక్క. అవును
పిల్లు వచ్చి నిన్న వాసన చూసి వాంతి చేసుకుంటే పడేద్దాం అనుకుని ఎందుకులే నువ్వు వచ్చి తింటావని అట్టి పెట్టుంచా తిను. ఒరే నిన్నేరా, ఒరే ఆగరా, నీకే చెప్తుంటా. అబ్బో ఏంటి ఫీల్ అయిపోయావా? దేనికి? నేను ఫిట్టింగ్ పెట్టినందుగా మీ వదిన నేను తిట్టినందుగా? పోరా, బీరు కొంటాం డబ్బులు లేక నేడుస్తుంటా. సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు రోయ్, కంగ్రాచులేషన్స్. కానీ రేపు నుంచి నీకు నాకు చాలా తేడా ఉంటుంది రోయ్. ఏంటో అది? నేను ఉద్యోగం చేస్తాను, నువ్వు అడుక్కుతింటావు. ఉద్యోగమా? ఎక్కడ? అన్న ఎప్పటి నుంచో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళమని దుబ్బుతూ ఉంటాడుగా, అడగలుగుతా. నీ క్వాలిఫికేషన్ ఉద్యోగం రాదమ్మా. ఉద్యోగం రావడం క్వాలిఫికేషన్ కాదమ్మా, ఇది ఉండాలి. జుట్టా? బ్రెయిన్ రా. ఈ బ్రెయిన్ తో నెలకి ₹1,00,000 సంపాదిస్తాను వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. జాగర్లమూడి కృష్ణకాంత్, ఇదేగా నీ పేరు? అందరూ ముద్దుగా క్రిష్ అంటారు సార్. కొంచెం తలెత్తుతావా? వినయం కొంచెం ఎక్కువైందిలే. నేను వినయ్ గారి తమ్ముడినే సార్. ఓ మా వినయ్ తమ్ముడివా? ఏం చదివానా? డిగ్రీలో ఒక సబ్జెక్టు పోయిందే, ఏం పర్వాలేదు. ఒకటే పాస్ అయ్యాను సార్, మిగతావన్నీ బ్యాలెన్స్ ఉన్నాయి. ఓ పని చెయ్యి, 2050లో కనిపించు. పో పో. సరే సార్, వస్తాను సార్. ఆగాగు ఆగాగు ఆగు. హ్యాండ్ ఏమైంది? నిజామాబాద్ లో ఉంది సార్. నిజామాబాద్ లోనా? అక్కడేం చేస్తుంది? అన్నదానమా? ఇట్స్ లాంగ్ సాడ్ స్టోరీ సార్. సింగిల్ లైన్ లో చెప్పరాదు. ఒక బిజీ స్ట్రీట్ సార్, ఒక తల్లి బిడ్డ మాత్రమే రోడ్ దాటుతున్నారు సార్. నేను దాటుతున్నాను సార్. ఈ లోపు ఒక లారీ గుర్తేసిందా? గుద్దనిస్తానా సార్. అమ్మయ్యా. తల్లిని బిడ్డని ఇద్దరిని కాపాడేశాను. తర్వాత చూసుకుంటే నా చేతికి దూరంగా పడుంది. హాస్పిటల్కి వెళ్తే నా చేయి మళ్ళీ ఎతకదన్నారు. అప్పుడు బిడ్డ తల్లి ఏందో తెలుసా సార్? నాకెట్ట తెలుస్తుంది సార్? చెప్పేది వినండి సార్. బాబు, కాపాడి నీ చేతిని మా ఇంటికి గోడకు తగిలించుకుని రోజు పువ్వులతో కాయలతో పూజించుకుంటాను, నాకివ్వవా అని అడిగింది సార్. నువ్వు ఇచ్చేసావా? నిజామాబాద్ తీసుకెళ్ళిపోయింది సార్. షార్ట్ కట్ లో చెప్పి ఎంత ఏడిపించావే. టోటల్ గా చెప్తే నేను ఐసీయూలో చేరుండేవాడినేమో. వస్తాను సార్. ఆగు నాన్న, ఏడిపించి పోతావేంది? నువ్వు రా చెప్తా. ఫిజికల్లీ ఛాలెంజ్ కోటా కింద నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాను తెలుసా? నిజమా సార్? సంతకం పెడుతుంటే నిజమా అంటావేంది? మరి నా జీతం సార్? నెలకు ₹1,00,000, సంవత్సరానికి 12 లక్షలు. ఇదేం సార్, నిజామాబాద్ లో ఉండాల్సి ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ మాట్లాడగాల్సింది నేను కదా. నన్ను వెర్రి పప్పగాడనుకుంటున్నావా? అనుకుంటున్నా. లేదు సార్. ఉండు మీ అన్నయ్యతో చెప్తా. చెప్పుకోండి సార్. మీ వదినకు చెప్తా. వదినా సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మీ కాల్ పట్టుకుంటాను. సరే లే లే లే. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. సార్ మళ్ళేమైంది? బల కింద అమ్మాయి ఉంది సార్. ఇందాక చెక్కేటప్పుడు పెన్సిల్ కింద పడితేను ఎత్తుకుంటుంది బాబు. పెన్సిల్ ఎత్తడానికి ఎంతసేపా సార్? పెన్సిల్ చిక్కిపోయింది బాబు. పెన్సిల్ దొరికింది సార్. పెన్సిల్ దొరికింది, నువ్వు వెళ్ళొచ్చు. అరే ఛీ! ఈ పెన్సిల్ సైజ్ చూస్తుంది తెలిసిపోతుంది వచ్చే జీతం సైజ్ ఏంటో. యూ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్. ఏంటా ఫోజు? గెట్ లాస్ట్. వస్తారు పెద్ద ఉద్యోగాలు కావాలంట. సర్టిఫికెట్ ఉండవు, ఏముండవు. సార్ పెన్సిల్ ఉండవమ్మ తల్లి, నీ పెన్సిల్ నువ్వు పాడుగాను. ఆపే, ఇక్కడ నువ్వు గంతులేయడం కాదు, అక్కడ మీ వదిన సింధులేస్తా ఉంటది. మొత్తం దిగిపోయిందిరా. ఇప్పుడు నువ్వు కిందకెళ్ళగానే సీన్ ఏంటో తెలుసా? రండి అయ్య గారు, బలాదూర్ తిరగడం అయిపోయిందా? ఏం తాత రేటి? ఫ్రూట్ జ్యూసా, కూల్ డ్రింకా? నీలాంటి వాళ్ళు మా నెల్లూరులో ఏమంటారు తెలుసా? దున్నపోతులు అనరు. నువ్వు ఉండరా బాబు, యాడ్ చూపించే సినిమా ఎలా ఉంటుందని భయపెట్టేస్తున్నావు. ఇప్పుడు వదిన దగ్గర నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలి? దానికి కూడా యాడ్ ఉంది. అమ్మా తెల్లే, నీ దాన్ని పెడతాను తెల్లే, కొద్ది ముద్దుండేటమ్మా. డబ్బులు సంపాదించే మార్గం చెప్పరా. అయితే వన్ మోర్ యాడ్. ఆ 20-40 20-40 20-40 ఆ లేడీస్ బ్యాక్ సైడ్ అండి. ఆ 20-60 20-60 ఇటు అటు లేడీస్. ఈ వైట్ హ్యాండ్ తో బ్లాక్ టికెట్లు అమ్ముకోమంటావరా? సరిగ్గా చూడరా, అమెరికా వెళ్లే హ్యాండ్ ఇది. ఒక సిప్పేసి నన్ను చూడరా, అచ్చం స్టాట్యూ ఆఫ్ లిబర్టీలో ఉంటాను. ఇప్పుడు నువ్వు నాకు సీరియస్ గా అమెరికా మార్గం చెప్పలేదు అనుకో. అయితే సుబ్బారావు చేసినట్టు నువ్వు కూడా చేయి, వెంటనే అమెరికా వెళ్ళిపోతావు. ఆడేం చేశాడు? దుబాయ్ లో ఉద్యోగం చేసే అమ్మాయిని క్యాచ్ చేసాడు. ఎక్కడ? రై సరే చెప్పు. క్యాచ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుని తనతో పాటు దుబాయ్ చెక్కేశాడు. అక్కడ హ్యాపీగా సెటిల్ అయ్యి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడాడు బాబు. మా బాబు. మీ బాబా? యప్. అంటే మీ బాబులాగా ఈ బాబు కూడా అమెరికా వెళ్లే అమ్మాయిని ఎవరినన్నా పట్టాయించి అమెరికా చెక్కేయాలంటావా? లైఫ్ సెటిల్ అయిపోద్దిరా.
మనం పిల్లల్ని పోషించలేనప్పుడు మనల్ని పోషించే పిల్లల్ని మనం వెతుక్కోవాలి. కరెక్ట్. వెంటనే మంచి ముహూర్తం చూడు. మనం చేసి అదో పనులకు ముహూర్తాలు అవసరం ఏంట్రా? ఏ ప్రొసీడ్. నాకు వీసా వచ్చింది. ట్రీట్ ఎప్పుడు ఇస్తున్నావే? ఇప్పుడే. కంగ్రాట్స్. మన బ్యాచ్ లో నీకే వీసా వచ్చింది. థ్యాంక్ యూ. అంతేగా నువ్వు మాకు నచ్చింది, మేము ఎక్కడికి వచ్చింది. కంపెనీ వాళ్ళు ఎక్కడిచ్చారే పోస్టింగ్? న్యూ జెర్సీలో. ఆహా, జెర్సీ ఆవు లాంటి కామధేను దొరికేహిందిరా కామధేను అంటే? ఓల్డెన్ డేస్ లో. ఏటీఎం. ఎప్పుడు వెళ్తున్నావు? 2 months తర్వాత. ఒరేయ్, ఆ అమ్మాయిని లవ్ లో పడడానికి 2 నెలల టైం ఉందిరా. వెరీ షార్ట్ టెంపర్. షార్ట్ టెంపర్ కదరా, షార్ట్ టైం. ఏదో అర్జెంట్ గా అమ్మాయిని ఫాలో చేద్దాం. అయ్యి పోయి తొందరగా పదరా. ఇప్పుడు ఈ ట్రైన్ మిస్ అయితే నీకు అమెరికా ఫ్లైట్ మిస్ అయిపోయినట్టే. వెళ్ళి చెప్పే. అలాగే. నేనేం చెప్పను? ఐ లవ్ యూ చెప్పు. నేను ఐ లవ్ చెప్పడం ఏంట్రా? అసలు నేను ఎందుకు వెళ్ళాలి అడిగే? వెళ్తావా వెళ్ళవా? రే, బాంబు పేల్చి ముందు టెస్ట్ ఫైర్ కదరా. వెళ్ళు. నేను వెళ్ళాం. మై సీట్ ఈస్ థ్యాంక్ఫుల్ టు ఎవర్ సీట్. దట్స్ ఓకే. ఫస్ట్ టైం కదా, టెన్షన్ వచ్చేస్తుంది. నాది కావాలంటే తీసుకోండి. టైం ఎంత అయిందండి మీ వాచ్లో? 8:30. ఏమా పిఎమ్మా? ఓ, మార్నింగ్ కదా, పిఎం అయి ఉంటుంది. మీరు కత్తిలా ఉన్నారండి. ఓ, ఏంటి ప్రాబ్లం? ఏదైనా ప్రపోజ్ చేయాలనుకుంటున్నావా? ఐ లవ్ యూ. దానికి ఎందుకు అంత టెన్షన్? యూర్ యంగ్, ఐ యంగ్, సో ఐమ్ ఓకే. నేను యాక్సెప్ట్ చేయాలంటే మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతా. అడగండి. ఫస్ట్ క్వశ్చన్. మీకు సిగరెట్ కాల్చి అలవాటు ఉందా? అగరత్తులు కూడా కాల్చనండి. నాకు స్మోక్ ఎలర్జీ. మందు? ఎలర్జీ వచ్చినప్పుడు రాసుకుంటానండి. అది కాదు. ఓ, దేవదాస్ కొట్టే మందా? అలవాట్లేదండి. అయినా ఆ బ్రాండ్ ఇప్పుడు దొరకట్లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. లాస్ట్ క్వశ్చన్. మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా లవ్ లో పడ్డారా? ఒకసారి బైక్ మీద పడ్డానండి, ఇంకోసారి బస్ ఎక్కితే పడ్డానండి. ఇదిగో ఇప్పుడు ట్రైన్ లో మిమ్మల్ని చూసాక పడిపోయాను. యూస్లెస్. కాదండి, నన్ను చాలా మంది యూజ్ చేసుకుంటున్నారండి. ఇప్పుడు కూడా ఆ పని మీద వచ్చానండి. ఎరా ఏమండి, అయితే నేను మిమ్మల్ని గోకేనా? షట్ అప్. హే మిస్టర్, ఇటు చూడు. నేను ప్రేమించే మనిషికి సిగరెట్ అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. మందు అలవాటు ఉండాలి, కానీ నా కోసం మానేయాలి. ఆల్రెడీ ఒక అమ్మాయితో లవ్ లో పడి ఉండాలి, కానీ మీకోసం తాజ్ మహల్ కట్టించాలి. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఇడియట్. ఏమండి, మీరు చాలా మంచి ఆవిడండి. మీరు ఇంకా నన్ను పీకి వెళ్తారనుకున్నాను. ఏమండి, మీరు మరీ మంచి ఆవిడండి. మీరు లెఫ్ట్ హ్యాండ్ వాడారంటే రైట్ హ్యాండ్ తర్వాత బద్దలైపోయి తెలుసా? సంపూర్ణం. ఎలాండి రాస్కెల్. అమ్మాయి ఎలా ఉందిరా? అమ్మాయి బానే ఉందిరా, కానీ కాన్సెప్ట్ లో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయి. వర్కౌట్ అవుతాం. వర్కౌట్ అవ్వాలంటే వర్క్ చేయాలరా. పద, ఆ వర్క్ లో ఉన్నాం. నో అంకుల్, నేను మీను ఈ జన్మ కలుసుకోలేం. ఆ బంధం తెగిపోయింది. అంకుల్ ప్లీజ్, నన్ను మీను కలపాలని చూడకండి. నాకు అసలు ప్రేమ మీద నమ్మకం పోయింది. చాలు అంకుల్, తనతో గడిపిన రోజులు ఈ జన్మకు చాలు. నేను నీకోసం ఎన్ని త్యాగాలు చేశానే. సిగరెట్ అంటే ప్రాణం, నువ్వు వద్దన్నావు మానేశాను. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా మందు కొట్టేవాడిని, అది వద్దన్నావు మానేశాను. ఎందుకే ఇలా చేసావు? నేను ఇక నీకు నాకు జరగాలి, నాకేదో జరగాలి. బాబు, ఒక క్వార్టర్, అలాగే సిగరెట్ ప్యాకెట్ కూడా. ఎక్స్క్యూజ్ మీ.
అసలు ఏంటండి ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, నా చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. పంపదీసి నాకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఆహాహా, ఇది ఏహ్, ప్లీజ్ ఆగండి. ఎందుకండి మీరు మళ్ళీ సిగరెట్ మందు మొదలు పెట్టారు? అదేనండి, మీరు మీను కోసం సిగరెట్ మందు మానేశానన్నారు కదా. మీకు మీను విషయాలు తెలుసు? మీరు మీ అంకుల్ తో ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను. అవునండి, ఆపేశాను. ఆయన మీరెవరు నన్ను అడగడానికి? నా కూతురా మా కూతురా? బావా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవా అంటానికి. ఒక ఫ్రెండ్ అనుకోండి. ఫ్రెండా? ఇలాగేనండి, మీ ఆడవాళ్ళందరూ ఇంతే. ఫస్ట్ ఫ్రెండ్షిప్ అని చెప్పేసి లవ్ లోకి దించుతారు, లైఫ్ లో ముంచుతారు. ఛే, అనవసరం మీను పేరు చెప్పిన మూడంతా స్పాయిల్ చేశారు. ఏమండి, నీకు దండ పెడతానే బాబు, ఇది సీఎం రాజశేఖర రెడ్డి గారి నెంబర్ కాదే బాబు, రాంగ్ నెంబర్. ఫోన్ పెట్టు. ఒకసారి నా మాట వినండి. తాగుదండి ప్లీజ్. లారీ! ఏంటండి, కొంచెం ఉంటే ఎంత ప్రమాదం జరిగేది. ఉంటే ఏంటి పోతే ఏంటిలేండి. ఏంటండి అలా మాట్లాడతారు? అది ప్రేమిస్తే తెలుస్తుందండి, ప్రేమిస్తే తెలుస్తుంది. వస్తాను. హే మిస్టర్, ఇట్రా. చేతి ఈ చెయ్యి, రెండు చేతులు. ట్రైన్ లో నాకు ప్రపోజ్ చేసింది నువ్వే కదా? యా యూ సిటీలో ఎలాంటి ఫిగర్ అయినా సరే మనం టచ్ చేయాల్సిందే. నిన్ను అన్నిసార్లు టచ్ చేస్తా నాకు చిరాకు. వెళ్ళు. స్టూపిడ్. మరి లేకపోతే వీళ్ళ కోసం ప్రిన్స్లు వస్తారేంటి? సారీ రా. నీ సారీ ఎవడ కావాలా? నాకు కొన్ని మ్యాటర్స్ అర్థం కావట్లేదురా. ఇందాక లైబ్రరీలో ఒక అంకుల్ క్యారెక్టర్ సృష్టించావు, ఆయన లేడు. తర్వాత వెంటనే పర్స్ ఓపెన్ చేసి ఒక అమ్మాయి క్యారెక్టర్ సృష్టించావు, అది లేదు. ఉందిగా. చా యాపిల్ పండులో ఉందరా. ఎవరి పాస్పోర్ట్? ఇది మామూలు పాస్పోర్ట్ కాదు రోయ్, నేను మంజుతో అమెరికా ఫ్లైట్ ఇచ్చే పాస్పోర్ట్. ఈ ఫోటో ఎక్కడ క్యాచ్ చేసావరా? మనం చెప్పాను కదరా, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎండి గారు నా ఫైల్ ఇంకో ఫైల్ ఇసిరాడని, అందులో దొరికింది. ఆడు రాంగ్ గా ఇసిరేసిన నువ్వు కరెక్ట్ గా క్యాచ్ చేసి క్యాష్ చేసుకుంటున్నావురా. హలో, నేనండి మంజుని. ఏ మంజు అండి? అదేనా మన ఏటీఎం. మధ్యాహ్నం రోడ్డు మీద లారీ. ఓ ఆ మంజువా? అయినా నా నంబర్ మీకు ఎలా దొరికిందండి? రోడ్డు మీద మీ విజిటింగ్ కార్డ్ పడిపోతే ఎవడో ముష్టోడు తీసిచ్చాడు. ముస్టర్. మీరు మీను మీ లవ్ స్టోరీ, మీరిద్దరూ ఎందుకు విడిపోయారు ఇదంతా తెలుసుకునేదాకా నాకు నిద్ర పట్టట్లేదు. అబ్బా, మళ్ళీ మీను సంగతి కెలికేశారు. ఇంకా నాకు నైట్ అంతా నిద్ర పట్టదు పట్టదు పట్టదు. ఎక్కువైపోయింది. అలా కట్ చేసావంట్రా? కట్ చేస్తేనే తర్వాత కనెక్టివిటీ పెరుగుద్దిరా. మరి ఇప్పుడు కనెక్ట్ అయిపోతే అవుతావు. హాయ్ మంజు, ఐఎమ్ ఆల్సో ఫ్రీ. లవ్ ఫర్ సేల్ 100% డిస్కౌంట్. చెప్పండి. ఎవరండి అతను? అయ్యాడు మిడ్ నైట్ ముస్టర్ లేండి. మీను గురించి చెప్పండి. ఓకే ఓకే ఓకే, ఎలాగో కెలికేశారు కదా. ఎప్పుడు ఎక్కడ ఎలా? యో ఏందయ్యా, నర్సు జ్యూస్ తెస్తే తాగలా? కొంచెం తాగుదు. ఏందయ్యా మాట రాటలా? ఏందయ్యా దత్త మళ్ళీ ఏండ నిలబడి చూస్తా ఉండారు? పోయి డాక్టర్ తీసుకురండి. అలాగే అక్క, నువ్వు ఉండరా, నేను తీసుకొస్తాను. ఇది ఉంచండి. సరే, ఇక్కడ డాక్టర్స్ ఎవరు లేరా? కొంచెం పెద్ద డాక్టర్స్ ఎవరు లేరా? కన్విన్స్ అయ్యానండి, రండి. నమస్కారం అండి. సార్, ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగిన దగ్గర నుంచి మనిషిలో చలనం లేదండి, కాళ్ళు చేతులు ఆటలేదండి, మాట కూడా రావట్లేదండి. మా అక్క చాలా బాధపడుతుందండి. అన్ని ఇందులో ఉంటాయ్యా. మా అక్క బాధపడటం కూడా ఇందులో ఉందండి. నువ్వు చూడు, నువ్వు చూడు. నర్స్ గోదర్, లెగ్గెత్తు. నీది కాదు, ఇతను లెగ్గెత్తు. చెప్పింది అర్థం చేసుకోండి. టేక్ దిస్. డాక్టర్ మా అన్నకేం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం లేదండి. షాక్ వల్ల నరాలు బిగుసిపోయినాయి. రోజుకు ఒక ఇంజెక్షన్ చేస్తే అన్ని సర్దుకుపోతాయి. నో ప్రాబ్లం. గ్యారంటీ ఏంటి? మీ ఫాదర్ ఎవరు? సుబ్బారావు. గ్యారంటీ ఏంటి? నర్స్ కమాన్. ఎందుకురా బాధపడుతున్నావు? మీ అన్నయ్య సేఫే కదా? అర్థమైంది, నువ్వు బాధపడేది ఆ ఇద్దరు అమ్మాయిల గురించినా? నైట్ అంతా మీను వేరే కల్లో. నీకు మీను వచ్చిందా? నాకు మంజు వచ్చిందిరా, 2 బాంబులు అట్టుకుని. హాయ్ బాబు రే, డెఫినెట్ గా ఈ అమ్మాయి ఏ టెర్రరిస్ట్ గ్యాంగ్ కో సంబంధించిందే ఉంటదరా. నోర్మై.
పేషెంట్ కి అనస్థిషియా ఇచ్చారా? నర్స్ ఎక్కడా? ఆ కత్తిలాగి. మెల్లగా మెల్లగా వదిలేండి, వదిలే. ఏమనుకుంటున్నారా నన్ను? ఈ సిటీలో పెద్ద పేరు మోసం డాక్టర్ రా. కంటితో చూశానంటే వాడు ఎప్పుడు చచ్చిపోతాడో చెప్తాను. చెయ్యి పట్టుకుంటే వాడు జబ్బేంటో చెప్పగలనరా? అటువంటి నన్ను పట్టుకుని. అందుకనేగా మిమ్మల్ని తీసుకొని వచ్చినా. ఆవో ఆవో జల్దీ దేకో. నువ్వెవరు? వాడు నాకు భయ్యా, నేను వాడికి అక్కని. రండి చూడండి తొందరగా. అమ్మో, మనిషే కదా. ఆ లాభం లేదమ్మా, ఏమీ లాభం లేదు. కళ్ళు పనిచేయట్లేదు, ముక్కు పనిచేయట్లేదు, నోరు పనిచేయట్లేదు, ఏమీ పనిచేయట్లేదు. అయినా బాంబ్ బ్లాస్టింగ్ జరుగుతున్నప్పుడు దూరంగా వెళ్ళి చావచ్చు కదా. ఆ బ్లాస్టింగ్ చేసిందే నా కోసం. నో, ఇలాంటి కేసులు మేము హ్యాండిల్ చేయకూడదు. పోలీసులు కేసు పెడితే నా వల్ల కాదు, నా వల్ల. ఎందుకురా 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 పోలీసులు ఫోన్ చేయలేదు? చెప్పరా, ఏం సమాధానం చెప్పాలరా? నీ తల్లే చెప్పరా, చెప్పు. డాక్టర్ గారికి సారీ చెప్పు, సారీ చెప్పు. సారీ. అబ్ క్యా బోల్తా? मैं क्या बोलता, इंजेक्शन करता. ఏ డాక్టర్, ఇంజెక్షన్ చాయ్. అరే ఇంజెక్షన్ తో లగ్ గయా భయ్యా, ఆప్కు పతా హీ నహీ చలా. అయిపోయింది. అయిపోయిందా? ఆ. ఇంత త్వరగా? అసలు నొప్పే తెలియలేదు. ఈ డాక్టర్ నాకు నచ్చాడు. నాకు నయమయ్యేంత వరకు ఇతన్ని ఇక్కడే ఉంచుకుందా. ఉంచుకుందాం. ఆ? ఇక్కడ ఉంచుకుంటారా? ఎలా కుదురుతుందండి? నాకు అవతల పెద్ద హాస్పిటల్ ఉంది, ప్రాక్టీస్ ఉంది. అబ్ క్యా బోలేగా? मैं क्या बोलता, ఏమై ఒక ఏసీ రూమ్ అను, అందులో ఒక బెడ్, ఓ ఫ్రిడ్జ్. క్యా? ఏమొద్దు, ఏసీ రూమ్ వద్దు, ఏమొద్దు. మామూలు రూమ్ అయినా పర్వాలేదు, అందులో చాపన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, అక్కడే పడి చేస్తా. ఏదో ఒకటి నువ్వే చెయ్యాలి వదినా. అదిగో మొరిచ్చచ్చున్నాడు, రాత్రంతా ఇంటికి రాలా. ఇదిగో ఇప్పుడే తగలడ్డట్టుండాడు. నేను మళ్ళీ చేస్తా. కృష్ణకాంత్ ఇల్లుదేనా? ఇదే, కానీ ఇంట్లో లేడుగా. బావా, మావాడు ఏదన్నా చేసుండాడా? అతను చెయ్యాల్సింది చేసినాడు. మేము చెయ్యాల్సింది చెయ్యడానికి వచ్చినాం. నువ్వు మామూలుడు కాదురా. నిన్న ఐ హేట్ యూ అని అమ్మాయి చేత ఈ రోజు ఐ లవ్ యూ అని చెప్పించావు. ఓవర్ నైట్ లో ఎన్ని స్టెప్లు ఎక్కేసావురా. ఇంకా మిగిలిందా 7 స్టెప్స్ ఏరా? ప్రేమ మీనుతోనే, పెళ్లి మీనుతోనే. 3 బుల్లట్టు వేయించుకుంటే మీ మరిదితోనే అని చెప్పిద్దమ్మా నా కూతురు. అయ్యో, నీ వాడు చేసిన పనికి మామూలుగా అయితే కాలో చేయో తీసేసేవాడు మా బావ తన పద్ధతిలో. కూతురి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మీ ఇంటిని ఎత్తుకుంటూ వచ్చాడు. 1000 కోట్లు ఆస్తున్నా. కూర్చోమా, కూర్చో. బావా, నిశ్చితార్థం రోజు పళ్ళుల్ని ఎంత పెడతా? 100 కోట్లు. కూర్చోమా. పెళ్లి రోజు ఇంకో 500 కోట్లు ఇస్తాడు. డెలివరీ టైం అనుకుంటా. నువ్వు వినాల్సిన చాలా ఉన్నాయి. అట్టాగే నుంచుండమ్మా. మీ ఆయన కూడా ఉంటే మిగతా విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. లోనుండాడు, నేను వెళ్ళి తోసుకొత్తా, మీరుండండి. తోసుకొస్తానంటుంది. నీ తమ్ముడికి ఇంత పెద్ద సంబంధం వస్తే నువ్వు దండం పెట్టే పరిస్థితిలో లేవు. ఏం చేయాలో ఏందో. యాక్సిడెంట్ లో కాలు, చెయ్యి, నోరు అన్ని పడిపోయేలా లోపలికి తీసుకుపోతా. కొంప ముంచేలా ఉండవే. నిన్ను అనవసరంగా తొలగిపోయాను కదయ్యా. రండి రండి రండి. అది అక్కడ. ఏందమ్మా ఇవన్నీ మా బావగారు మీకు ఇచ్చిన గిఫ్ట్లు? వస్తానమ్మా, తొందరలో కబురు చేస్తాను. ముహూర్తాలు పెట్టుకుందాం. అల్లుడు గారు వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పు. అట్టాగే. నమస్కారం. నమస్తే అండి. ఉంటావమ్మా. అంకుల్ గారండి, మా నెల్లూరు సైడు నిస్తార్థానికి ముందు వదిలికి వడ్డాడం పెడతారండి. ఆహా, ఆ సంచి నిండి అయ్యానమ్మా, పెట్టుకో. ఇది మన ఇల్లు కదా, పద. వదినా, మరిది గారు రండి. ఇంకో
ఇంకో 2 చేతులు, ఇంకో 2 మెళ్ళు ఉంటే ఇవన్నీ వేసుకోవాలా? బాగున్నానా? కడుపుతో ఉన్న చంద్రముఖిలో ఉన్నావు అక్క. ఈ నగలో ఈ డబ్బు ఈ సామాను ఇవన్నీ ఏంటి? లాటరీ కింద తగిలిందా? ఎంత? 1000 కోట్లు. అట్నే ఉండు. ఇదిగో స్వీట్ ఇష్టం కదా, తింటా ఉండే. మరిది గారు రండి, కొత్త సోఫా కూకోండి. ఇదంతా చూస్తే నాకు చాలా కన్ఫ్యూజింగ్ ఉంది అక్క. యా మరి నేను కన్ఫ్యూజ్ అవ్వబల్లా. ఎంపీ గారు వచ్చి మరిది గారికి పిల్లనిస్తారంట్రే. ఏంపి గారుదునా? అబ్బా, ఎంపీ సింహాచలం గారు తెలవదు, వాళ్ళ అమ్మాయితో లవ్వింగ్ తెలవదు, నువ్వు వెళ్ళి ఐ లవ్ యూ చెప్పింది తెలవదు. ఆయన వచ్చిల్లారా? ఇవన్నీ ఇచ్చెళ్ళారు కూడా, అందుకే సంబంధం ఖాయం చేసి ఉండా. ఇందాక మనల్ని చేసిన వాళ్ళ తాలూకేమో అంతకంటే డేంజరస్ మా వదిన. వదిన ఈ అమ్మాయి నువ్వేం చెప్పాలా? మా నెల్లూరులో ఇట లగ్గానికి ముందే పగ్గాలు వేసుకుని కట్టుకోబోయే పిల్లతో తిరగరబ్బా. మరిది గారు ఆ కన్ను ముక్కు తీరు చూస్తుంటే అచ్చ వాళ్ళ నాయన నోటం చూడుబడ్డట్టుండది. ఈ పిల్ల ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నా. మన ఎంపీ సింహాచలం గారు అమ్మాయి కాదు, బొమ్మలాగుంది. అది అయ్యో పడుపు, నీకు జల్ చేయవా? దా, మా వదిన సంగతి తర్వాత చెప్తాను. ఇప్పుడు తను ఏం అడిగినా సరే ఓకే చెప్పాయి. ఓకే, నాకు కాదు ఆవిడకి. బాగుండాదా? ఓకే. మరి ఇదో ఓకే, ఇవన్నీ మీ నాయన ఇచ్చుండాడు. ఓకే. మరే మా నెల్లూరులో పెళ్లి కాకుండా పిల్లని అత్తారింట్లోకి రానియ్యం. మా మరి తొత్తర పడతా ఉండాడుగా, ఒక తూరు మా ఫ్లాట్ లోకి అడుగు పెడదు. ఓకే. ఎందు మద్దు గారు ఆ పిల్ల ఓకే అంటే గోకుతారేందే? ఇగో ఇంటి ముందుకు వచ్చిన పిల్లని ఇంట్లోకి తోలకపోకపోతే రేపొద్దున వాళ్ళ నాయన ఏమనుకుంటాడు కదమ్మీ? ఓకే. యో ఏం దట్ట చూతండా దా, ఎవరు అనుకుంటున్నా? ఎంపీ గారు అమ్మాయి కదా, దండం పెట్టు. ఎంపీ గారు అమ్మాయికి నమస్కారం అండి. ఓకే. దా అమ్మి, కుడికాయ లోపలికి పెట్టిరా అమ్మి. నువ్వు అట్ట నడిసొత్తా ఉంటే 1 కోటి రూపాయల నోట్ల కట్టలు నడిసొత్తనట్టుంది. అదిగో ఆ ప్లాస్మా టీవీ, ఈ ఫ్రిడ్జ్, ఆ ఎండి సామాను, సోఫా ఎన్ని మీ నాయన ఇచ్చుండాడు. మొదటిసారి మా ఇంట్లో కడుగు పెట్టుంటివే, స్వీట్ తీసుకొస్తానుండు. ఓకే. ఏం జరుగుతుంది అక్కడ? నాకేం అర్థం కావట్లేదు. చెప్పరా. లేడీస్ ఫస్ట్. మా వదినాలది నెల్లూరు. గూడూరు దగ్గర మైకా మిల్స్ లో వాళ్ళ పేరెంట్స్ బోల్డ్ డబ్బులు పోయేసరికి ఐపీ పెట్టారు. సో అప్పటి నుంచి మా వదిన బ్రెయిన్ లో అప్పుడప్పుడు అపరిచిత్రాలు చల్తా ఉంటది. సో ఆవిడ ఏమన్నా నువ్వేం పట్టించుకోకే, సరేనా? ఓకే. ఓకే. అమ్మే, అది వస్తున్నా. అమ్మే ఇదిగో స్వీట్. అదేందమ్మే కాకెత్తుకు పోయినట్టు ఇంతే తిన్నా? మున్నెల్లూరులో అయితే పలికెడు తింటావు. మీ నాయన తెచ్చిందే తిను. ఇంటి దగ్గర నేను పలికిడి తినే వచ్చానండి. క్యారెక్టర్ లేని వాళ్ళు అయిపోయింది. సర్లే అమ్మే, మీ నాయన బంగారు నగలు, ఎండి పళ్ళాలు ఎన్నో పంపినాడు చూద్దు గందా. అవన్నీ నేను కొంటేనే మా నాన్న ఇక్కడికి తీసుకొచ్చారు. నువ్వు మస్కా అయితే ఇది మస్కియా? పోనీ చీరలన్నా చూపిస్తారా అమ్మే? దా దా. రే, నీకొకటి అర్థమైందో లేదు కానీ నాకు మాత్రం ఒక విషయం అర్థమైందిరా. ఏంటిది? మీను కోసం వీడొక్కడే కాదు, షిండి అనేవాడు కూడా వెతుకుతున్నాడు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అన్ని అవసరమా? అర్జెంట్ గా మీను తీసుకుని ఎక్కడికైనా పారిపోరా ప్లీజ్ రా. నేను డ్రైరేసుకున్నాను, దీంతో చెప్పకరా. అక్కడే చూస్తోంది. రేయ్, ఎవడ్రా? సౌండా? అరే నాకేం వినపడలేదు. తాగున్నారా? అమ్మాయి గారి పెళ్ళని తల ఒక పెగ్గేసామన్నా. సరే వెళ్ళి చూడండి ఏమైందో. రే పదండ్రా. అరే ఇది మన కుక్కలా ఉంది. సలేతుందేమో దుప్పుడు కప్పుకుని పడుకుంది. కుక్క దుప్పుడు కప్పుకుంటుందా? ఎవడో వచ్చి ఉంటాడు. మనం వచ్చి ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్ రా. ఇది ఆల్రెడీ జంపా. అమ్మయ్యా, ఈడేమయ్యాడు? వాడేమయ్యాడు?
ఇటు ఎక్కడున్నాడో ఫోన్ చేద్దాం. ఎవరు లేరు బావా. సరిగ్గా వెతికారా లేదా? అతను నా ఫ్రెండే, నాతో పాటు వచ్చాడు.